హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ అని కూడా అంటాం. మానవ జీర్ణ వ్యవస్థలో ఆహార నాళం, అనుబంధ గ్రంథులు అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం ఆహార నాళం గురించి డిస్కస్ చేసుకుందాం. మానవ ఆహార నాళం పూర్వ భాగంలో నోటితో మొదలై పరభాగంలో పాయుతో అంతమవుతుందనే విషయం అందరికీ తెలిసింది. ఆహార నాళంలో నోటికి పాయువుకి మధ్యన వరుసగా ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు ఉంటాయి. ఫస్ట్ వన్ నోరు లేదా ఆస్యకుహరం అని కూడా అంటాం. నోటిని ఆవరించి కదిలే పై కింది పెదవులు అనేవి ఉంటాయి. ఈ పెదవులకి మరొక పేరు అధరాలు. నోరు ఆస్యకుహరంలోకి తెరుచుకుంటుంది. ఉదర ఆస్యకుహరాన్ని పృష్ఠ నాసికా కక్ష నుండి వేరు చేయడం వల్ల ఆహారం నమలడం, శ్వాసించడం ఏకకాలంలో జరుగుతాయి. పూర్వాంతంలో అస్థి నిర్మితమైన కఠిన అంగిలి లేదా తాలువుపై పాలటైన్ రూగే ఉంటాయి. పరభాగంలో మృదు తాలువు గ్రసనిలోకి వేలాడుతూ ఉంటుంది. దీన్ని యూవులా అంటారు. దవడ ఎముకపై 4 రకాల దంతాలు ఉంటాయి. నాలుక ఆస్యకుహరం ఆధారం దగ్గరికి అతికి ఉంటుంది. దంతాలు బాహ్య మధ్యస్థ త్వచం నుండి ఉద్భవించాయి. మానవుడిలో దంతాలు దవడ ఎముక గర్తాలో ఇమిడి ఉంటాయి. ఈ దంతాలను గర్తదంతి రకం అంటారు. మానవుడితో సహా అనేక క్షీరదాలలో దంతాలు వాటి జీవిత కాలంలో 2 సార్లు ఉద్భవిస్తాయి. బాల్యదశలో తాత్కాలిక దంతాలు లేదా ఊడిపోయే దంతాలు, ప్రౌఢదశలో వాటి స్థానంలో శాశ్వత దంతాలు. ఈ రకం దంత విన్యాసాన్ని ద్వివార దంత విన్యాసం అంటారు. ప్రౌఢదశలో 32 శాశ్వత దంతాలు ఉంటాయి. ఇవి 4 రకాలుగా విభజించబడి ఉంటాయి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. ఈ రకమైన దంత విన్యాసాన్ని విషమ దంత విన్యాసం అంటారు. ప్రతి దవడ సగభాగంలో ఉండే దంతాల అమరిక ICPM. దీన్ని దంత సూచిగా పేర్కొంటారు. మానవుడిలో ఇది 2123/2123 = 32. చిన్నపిల్లల్లో దంత విన్యాసాన్ని పాలదంత విన్యాసం అంటారు. వీరి దంత ఫార్ములా 2102/2102 = 20. మూడవ చర్వనకాలు చాలా ఆలస్యంగా, సాధారణంగా 21 సంవత్సరంలో వస్తాయి. వీటిని జ్ఞానదంతాలు అంటారు. కుంతకాలు ఉలి ఆకారంలో ఉండి ఆహారాన్ని కొరకడానికి, రదనికలు మొలదేలి ఉండి ఆహారాన్ని పీల్చడానికి, చర్వనకాలు ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి దంత విన్యాసం చూద్దాం. దంతంలో 3 భాగాలు ఉంటాయి. అవి కిరీటం, గ్రీవం. మూలం దంతంలో అధిక భాగం డెంటిన్ అనే దృఢమైన పదార్థంతో ఏర్పడుతుంది. దీన్ని మధ్యస్థత్వచం నుండి ఉద్భవించిన దంతోత్పాదక కణాలు స్రవిస్తాయి. కిరీట దంతంలో డెంటిన్ను ఆవరించి పింగాణి పొర ఉంటుంది. పింగాణి దేహంలో అతి దృఢమైన పదార్థం. దీన్ని బహిస్త్వచం నుండి ఏర్పడిన ఎమినోబ్లాస్ట్లు స్రవిస్తాయి. దంతం లోపల చిన్న కుహరం ఉండి పిప్పి లాంటి పదార్థంతో నిండి ఉంటుంది. దీన్ని పల్ప్ కుహరం అంటారు. పల్ప్ కుహరాన్ని ఆవరించి ఒడొంటోబ్లాస్ట్ కణాలు వరుసగా ఉంటాయి. మూలంలోని డెంటిన్ను ఆవరించి సిమెంట్ పదార్థం ఉంటుంది. దంతం మూలం దవడ ఎముక గుంటలో ఇమిడి ఉంటుంది. సిమెంట్ పదార్థం పెరియోడాంటల్ పొరతో స్థిరీకృతంగా ఉంటుంది. చిగుళ్ళు దంతమూలాన్ని కప్పి ఉంచుతాయి. నెక్స్ట్ వచ్చేసి నాలుక స్వేచ్ఛగా కదిలే ఖండరహితమైన జ్ఞానాంగం. ఇది ఆస్యకుహర అడుగు భాగంలో ఫెమ్యులం అనే మడత లాంటి కణజాలంతో అతికి ఉంటుంది. నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొని వచ్చే నిర్మాణాలను సూక్ష్మాంకురాలు అంటారు. వీటిలో కొన్ని రుచిగూలికలను కలిగి ఉంటుంది. మానవుడి నాలుకపై 3 రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి. అవి ఫస్ట్ వన్ ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు, తంతురూప సూక్ష్మాంకురాలు,
సర్కంవెల్లర్ సూక్ష్మాంకురాలు. లాస్ట్ పళ్ళను శుభ్రపరచడానికి, లాలాజలాన్ని ఆహారంలో కలపడానికి, మింగడానికి, మాట్లాడడానికి ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ గ్రసని. ముఖకుహరం పొట్టిగా ఉండే గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇది ఆహారం, గాలి ప్రయాణించే ఐక్య మార్గం. మృదు తాలువు గ్రసని, నాసికా గ్రసని, హాస్యగ్రసని, స్వరపేటిక గ్రసనిగా విభజిస్తుంది. ఆహారవాహిక, వాయునాళం, స్వరపేటిక గ్రసనిలోకి తెరుచుకుంటాయి. వాయునాళం, స్వరపేటిక గ్రసనిలోకి కంఠబిలం ద్వారా తెరుచుకుంటుంది. మృదులాస్థుతో తయారైన ఉపజిహ్వక ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. గ్రసనిలోని నియంత్రిత కండరాలు ఆహారాన్ని మింగడంలో సహాయపడతాయి. గవద బిళ్ళలు గ్రసనిలో ఉంటాయి. ఇవి గ్రసని గవద బిళ్ళలు ఒక జత, తాళవ్య గవద బిళ్ళలు, జిహ్వ గవద బిళ్ళలు. నెక్స్ట్ వచ్చేసి ఆహారవాహిక. ఆహారవాహిక పలుచని పొడవైన నాళం. ఇది మెడ, ఉరఃకుహర విభాజక పటలం ద్వారా పరభాగానికి ప్రయాణించి జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. కండరయుతమైన జఠర ఆహారవాహిక లేదా హృదయ సంవరణి ఆహారవాహిక జీర్ణాశయంలోకి తెరుచుకోవడాన్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ టాపిక్ జీర్ణాశయం. జీర్ణాశయం వెడల్పైన స్మృతి చెందగల కండరయుతమైన సంచి లాంటి జే ఆకారపు నిర్మాణం. ఇది ఉదరకుహర పూర్వభాగంలో ఎడమవైపున విభాజక పటలానికి కింద అమరి ఉంటుంది. ఇది 3 ముఖ్యమైన భాగాలను కలిగి ఉంటుంది. పూర్వహార్దిక భాగంలోకి ఆహారవాహిక తెరుచుకుంటుంది. మధ్య భాగమైన ఫండిక్ జీర్ణక్రియకు ముఖ్యమైన భాగం. పర జఠర నిర్గమ భాగం. చిన్న పేగు మొదటి భాగంలోకి జఠర నిర్గమ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఈ రంధ్రాన్ని నియంత్రించడానికి జఠర నిర్గమ సంవరణి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చిన్నపేగు. చిన్నపేగు ఆహారనాళంలో చిన్నపేగు అనేది చాలా పొడవుగా ఉండే భాగం. దీనిలో వరుసగా 3 భాగాలను గుర్తించవచ్చు. అవి సమీపాగ్రంలో ఆంత్రమూలం, మధ్యలో పొడవుగా మెలితిరిగిన బెజూనం, దూరాగ్రంలో ఎక్కువగా మెలితిరిగిన శేషాంత్రికం ఉంటాయి. ఆంత్రమూలంలోకి ఐక్యకాలయ క్లోమనాళంలోకి తెరుచుకుంటుంది. శేషాంత్రికం పెద్దపేగులోకి తెరుచుకుంటుంది. నెక్స్ట్ టాపిక్ పెద్దపేగు. ఈ భాగంలో ఆందనాళం, కోలాన్ పురుషనాళం ఉంటాయి. ఆందనాళం చిన్న ఆందనాళాన్ని కలిగి సహజీవనం చెందే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇస్తాయి. ఆందనాళం నుండి పొడుచుకొని వచ్చే సన్నని వేళ్ళ లాంటి నాళికాయుతమైన నిర్మాణాన్ని క్రిమిరూప ఊండుకం అంటాం. ఆందనాళం కోలాన్లోకి తెరుచుకుంటుంది. పురుషనాళం చిన్న విస్పారిత తిత్తి లాంటి నిర్మాణం. ఇదండి ఇవాళ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్. జీర్ణ వ్యవస్థలోని ఆహారనాళం గురించి, దాని యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.